నమస్కారం వికే గారు. మీరేదో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి జోగి రమేష్ మీద ఏం చర్యలు తీసుకుంటావు అని అడిగినట్టున్నారు జగన్మోహన్ రెడ్డిని. అంతకంటే ఎక్కువ కేసులు ఆయన మీదే ఉన్నాయి కదా, ఆయన మీద ఆయన చర్యలు తీసుకోవాలి కదా ముందు. ఇప్పుడు ఒక రకంగా మీరు చెప్పిన మాట కూడా వాస్తవమే. ఎందుకంటే అన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసి అనేక కేసుల్లో ఏవన్ ముద్దాయిగా ఉన్న వ్యక్తి అసలు ప్రజా జీవితానికి అర్హుడు కాదు. ఒక రకంగా ఆయన పార్టీని మూసేసి కోర్టు కేసులను ఎదుర్కొంటూ లేదంటే పడేటటువంటి శిక్షలను అనుభవిస్తూ ఏ జైల్లోనే కాలం వెల్లదీయాల్సినటువంటి వ్యక్తి ఇవాళ నిస్సిగ్గుగా ఇంకా కూడా నేనేదో ఒరగబెడతాను ప్రజలకని ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజా జీవితంలో కొనసాగటం అనేది కూడా కరెక్ట్ కాదు. సో అందుకని మీరు చెప్పిన విషయంతో కూడా నేను ఏకీభవిస్తున్నా. అట్ ద సేమ్ టైం ఇవాళ సరే నువ్వు అన్ని కేసుల్లో ఏవన్ ముద్దాయిగా ఉన్నావు, ఒక రాజకీయ పార్టీ పెట్టావు అంటే రాజకీయ పార్టీ పెట్టి నీలాగినే ఇంకొక 100 మంది ముద్దాయిల్ని తయారు చేయడానికి పార్టీ పెట్టాడా జగన్మోహన్ రెడ్డి? అంటే ఇంకొక 100 మంది క్రిమినల్స్ ని పెంచి పోషించడానికి రాజకీయ పార్టీ పెట్టి ఇటువంటి క్రిమినల్స్ అందరికీ ఇదిగో నా పార్టీ వేదిక అని చెప్పి చెప్తా ఉన్నాడా? ఆల్రెడీ తయారు చేశారు. అదే ఇప్పుడు ఇటువంటి క్రిమినల్స్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో అనంతబాబు, శాసన మండలి సభ్యుడు అనంతబాబు ఒక దళిత బిడ్డని అతి క్రూరంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి. నో యాక్షన్ ఎప్పటి వరకు. డాక్టర్ సుధాకర్ విషయంగా నో యాక్షన్. శిరోమండలం జరిగిన వరప్రసాద్, మీరు అవన్నీ నేను రిపీట్ చేయదలుచుకోవాలి, మీరు చాలా అంశాలు ఉదరించారు. ఏ ఇష్యూ తీసుకున్నా కూడా నో యాక్షన్. ఇవాళ లేటెస్ట్ గా వైఎస్ఆర్సిపి యువజన విభాగం అధ్యక్షుడు విశాఖపట్నంలో కొండారెడ్డి, మిస్టర్ కొండారెడ్డి డ్రగ్ ట్రాఫికింగ్ లో పట్టుబడ్డాడు. ఈయన వైఎస్ఆర్సిపి యువజన విభాగం అధ్యక్షుడు చేస్తున్న పని ఏంటి? యువతకి డ్రగ్స్ సరఫరా చేయటం ఈయన చేస్తున్న పని. ఏది ఇతర రాష్ట్రాల నుంచి, గోవా నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి రకరకాల మత్తు మందులు తీసుకొచ్చి విశాఖపట్నంలో పంచిపెట్టడం అనేది వైఎస్ఆర్సిపి యువజన విభాగం యొక్క బాధ్యత. అంటే ఇదా నీ పార్టీ యువజన విభాగం డ్రగ్స్ గంజాయి సప్లై చేయటం నీ పార్టీలో ఉన్నటువంటి యువజన విభాగం అధ్యక్షుడి యొక్క పని, యువజన విభాగం చేసేటటువంటి పని? ఏదో 10 మందికి ఉపాధి కల్పిద్దాం, లేదంటే 10 మంది యువతకి ఆదర్శప్రాయంగా నిలుద్దాం, ఉద్యోగ అవకాశాలు పెంపొందిద్దామా, లేదంటే మంచి కోచింగ్ ఇద్దామా, ఇవి కాదు. డ్రగ్స్ సరఫరా అంట. అంటే ఓవరాల్ గా చూస్తుంటే ఈయన గారు వ్యవహార శైలిని బట్టి చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని రకాల క్రిమినల్స్ కి ఇవాళ ఒక అడ్డాగా తయారైపోయింది. ఇవాళ కల్తీ మద్యం వ్యవహారం తీసుకుందాం వికే గారు. ఇప్పుడు మొలకల చెరువులో ఇష్యూ బయటపడిందండి. మా పార్టీకి చెందినటువంటి వ్యక్తి ప్రమేయం కూడా ఉందని తెలిసింది. తెలియగానే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ అవర్స్ అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటికి పోమన్నాం కదా, ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాం కదా. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆ పని ఎందుకు చేయట్లేదని అడిగా నేను. ఇవాళ చిత్తూరులో నా మీడియా కాన్ఫరెన్స్ లో నేను అదే ప్రెస్ మీట్ లో నేను సవాల్, ఎందుకు నువ్వు చర్యలు తీసుకోకుండా ఏమి మెసేజ్ ఇస్తా ఉన్నావు ఇవాళ సమాజానికి? అంటే వీరందరూ వెనక ఉన్నది నేనే వీరిని ప్రోత్సహిస్తున్నాను ఒప్పుకుంటే అంటే మరి ఇక్కడ ఒక పాయింట్ నేను జగన్మోహన్ రెడ్డి తరఫున అడుగుతున్నా. నేను ఒకవేళ చర్యలు తీసుకోవాలంటే అది ప్రూవ్ అయ్యేంత వరకు అది గిల్టీ కాదు కదా ఆయన. ఇవి అలిగేషన్సే కదా సార్. ఇప్పుడు మొన్న మొలకల చెరువులో ఇష్యూ బయటపడినప్పుడు అక్కడ కూడా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పైన ఇంకా కోర్టులో ఏమి కన్విక్షన్ ఏమి రాలా, అలిగేషన్స్ వచ్చినాయి, కొన్ని ఆధారాలు దొరికినాయి. ఎప్పుడైతే ఇప్పుడు జోగి రమేష్ విషయంగా కూడా కొన్ని ఆధారాలతోనే కదా అరెస్ట్ చేసింది. ఎప్పుడైతే కొన్ని ఆధారాలు బయటపడ్డాయో అది కోర్టులో కన్విక్షన్ వరకు ఆగక్కర్లేదండి. ఇమీడియట్ యాక్షన్ అనేది అది ఒక నైతికత ఏ రాజకీయ పార్టీకైనా. ఇప్పుడు వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఇప్పుడు కొండారెడ్డి ఉన్నాడు, దొరికాడు కదా, అంటే అది కోర్టులో ప్రూవ్ అయ్యే వరకు నేను కొండారెడ్డి నా వాడే, నేను కొండారెడ్డి అనుమానం నిలబడతాను, మత్తు మందులు సరఫరా చేస్తే ఏంటని చెప్తాడా? ఇవాళ అది కాదు కదా. యాజ్ పొలిటికల్ పార్టీస్ ఇవాళ ప్రజాసేవలో ఉన్నటువంటి ఇవాళ ఒక రాజకీయ పార్టీగా మనం ఎటువంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తా ఉన్నాం? ఇంకా వీళ్ళ వెనకమాల నేను నిలబడి నేను వాళ్ళకి సహకరిస్తాను, మా జోగి రమేష్ అమాయకుడు. మీరు గతంలో కూడా మీరు చాలా గట్టిగా నిలదీశారు, ఎందుకు మీరు ఇంకా జోగి రమేష్ ని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని ఆ రోజు కూడా చెప్పాం. ఇప్పుడు వాళ్ళలాగా ఇప్పుడు
లేదు లేదు అట్లా అంటే మీరు అనేది అట్లాగే ఉంది. నేను గట్టిగా కాదు, అడిగినందుకు కాదు, మీరు మీరు- అర్థం చేసినట్టు. మీరు అడిగినందుకు కాదండి, ప్రజలు కూడా అడిగారు. మీరు ప్రజలు మీరు యాజ్ అ నేను అడిగానంటే ప్రజలు అడిగినట్టే. ఎస్ ఐ అగ్రీ మీరు యాజ్ అ జర్నలిస్ట్ ఇట్ ఈస్ యువర్ జాబ్, మీరు అడగటంలో కూడా తప్పలేదు. కానీ ఆ రోజున నేను చెప్పిన సమాధానం ఏంటంటే, వాళ్ళలాగా మేము రాత్రికి రాదు ఇవాళ ఏదో పొద్దున్న ఎఫ్ఐఆర్ పెట్టి సాయంత్రానికి ఏదో తీసుకెళ్లి అరెస్ట్ చేసేటువంటి ఉండదండి. కొంత ఎవిడెన్సెస్ అన్ని కూడా గ్యాదర్ చేసి సిస్టమేటిక్ గా విత్ కాంక్రీట్ ఎవిడెన్స్ ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉంటుందని చెప్పాను. ఆ రకంగానే మొత్తం ఎవిడెన్స్ సేకరించారు. ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ రావు గాని వాళ్ళ సోదరుడు గాని వాళ్ళతో ఈయన గారు చేసినటువంటి వాట్సాప్ చాట్లు కానివ్వండి, రకరకాల వ్యవహారాలు కానీ ఇవాళ అన్ని బయటకు వస్తా ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ మనోజ్ కొఠారి ఇంకొక వైసీపీ నాయకుడు, అతని యొక్క ప్రమేయానికి సంబంధించి ఆ వివరాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. వాళ్ళ వాంగ్మూలాలు, వాళ్ళ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకున్న తర్వాత ఇవాళ జోగి రమేష్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ మేము చూపించినటువంటి ఆధారాల గురించి ఏం మాట్లాడట్లా. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మీరు చూడండి వెంకటకృష్ణ గారు, అసలు లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కానీ ఇప్పుడు ఈ కల్తీ మద్యం వ్యవహారంలో కానీ ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఈ రోజు వరకు మేము బయట పెట్టినటువంటి ఒక్క ఎవిడెన్స్ గురించి కూడా మాట్లాడు, అది తప్పు అని రుజువు చేయరు. ఆ ఎవిడెన్స్ వదిలేసి మిగతా అన్ని మాట్లాడతారు. ఎందుకు మాట్లాడుతున్నారు, అవి కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో